హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దిహా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం సాఫ్ట్ లేయర్ చపాతీ విత్ మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్గా చేసే చపాతీలు సాఫ్ట్గా లేయర్స్ లాగా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేయండి, సాఫ్ట్గా లేయర్స్ లాగా వస్తుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వీట్ ఫ్లోర్, సాల్ట్, వాటర్, ఆయిల్. ఒక బౌల్ తీసుకొని బౌల్లో వీట్ ఫ్లోర్ తగినంత సాల్ట్ వేసుకోండి. వాటర్ని పిండిలో యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోండి. పిండి మరీ పల్స్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూసుకోండి. అలా కలుపుకున్న తర్వాత 15 to 20 minutes నానబెట్టుకోండి. పిండి నానిన తర్వాత దాన్ని బాగా సాఫ్ట్గా కలుపుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేస్తూ ఇంకా సాఫ్ట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పిండిని రోల్ చేస్తూ బాల్స్ లాగా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత పిండిలో డిప్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేస్తూ నేను చెప్పినట్టు ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ చేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా లేయర్స్గా వస్తాయి. అన్నిటినీ అలా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిని పిండిలో డిప్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీలు మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి. మీడియం సైజులో ఉండాలండి. అలా అన్నిటినీ చపాతీలు సాఫ్ట్గా లేయర్స్లా వస్తాయి. అన్నిటినీ అలా రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని చపాతీని వేసుకొని ఫ్రై చేసుకోండి. చపాతీని టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోండి. అలా టర్న్ చేసుకుంటూ 2 sides ఆయిల్ వేస్తూ ఫ్రై చేసుకోండి. చపాతీ బాగా ఫ్రై అవ్వాలండి. దీన్ని ఒక హాట్ బాక్స్లోకి తీసుకోండి. అలానే అన్నిటినీ ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయో. అంతే అండి, చపాతీలు చాలా సాఫ్ట్గా లేయర్స్ అలాగా వచ్చిందో. ఇప్పుడు చపాతీ కాంబినేషన్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మటన్ కీమా, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, కొరియాండర్, గరం మసాలా, సాల్ట్, ఆయిల్, పట్టా,
బిర్యానీ లీవ్స్, కొరియండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీ. ప్రొసీజర్: ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి పట్ట, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ రెడ్డిష్ కలర్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. మొత్తం బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న కీమా వేసుకొని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దానిపైన ఒక 5 minutes ప్లేట్ పెట్టుకొని ఉడకనివ్వండి. ప్లేట్ ఓపెన్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. కీమా మామూలుగానే ఒక 20% కుక్ అయిపోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో తగినంత సాల్ట్, పసుపు, ధనియా పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. అది మొత్తం కీమాకి మిక్స్ అవ్వాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి దానిపైన ప్లేట్ పెట్టి ఇంకొక 5 minutes కుక్ చేసుకోండి. ఓపెన్ చేసి దాన్ని కలుపుతూ దాంట్లో తర్వాత తగినంత కారం, గరం మసాలా,
ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపి లిడ్ క్లోజ్ చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. విజిల్స్ వచ్చేసాక ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, మటన్ కీమా కర్రీ రెడీ టు సర్వ్. మటన్ కీమాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోండి. సాఫ్ట్ లేయర్ చపాతీ విత్ మటన్ కీమా రెడీ టు ఈట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.